విశ్వామిత్రుడు మహాదేవుడి మాటలు విని ఆయనకు నమస్కరించి వినయంగా, ఓ పరమేశ్వరా, నా తపస్సు మీకు నచ్చి ఉంటే నాకు ధనుర్వేదము, సకల అస్త్రవిద్యలు ప్రసాదించండి. దేవతలు, దానవులు, నాగులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన వారందరి దగ్గర ఉన్న అస్త్రజ్ఞానం నాకు తెలిసేలాగా అనుగ్రహించండి. ఓ దేవా, ఇదే నా కోరిక అన్నారు. అప్పుడు పరమశివుడు అలాగే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యారు. ఇక నేను వశిష్ఠుడిని గెలిచినట్లే అని తన మనస్సులో అనుకొని ఆ విశ్వామిత్రరాజు వశిష్ఠుడి ఆశ్రమానికి మళ్లీ వెళ్లి తన అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాల ప్రభావంతో ఆ తపోవనం పూర్తిగా దహించబడింది. మునులు, వశిష్ఠుడి శిష్యులు గుంపులు గుంపులుగా 10 దిక్కులకు పరిగెట్టారు. ఏనుగులు, గుర్రాలు, పక్షులు కూడా భయభ్రాంతులై పారిపోయాయి. క్షణంలో ఆ ప్రదేశమంతా భయంకరంగా మారి నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు బయటకు వచ్చిన వశిష్ఠుడు, ఓ మూర్ఖుడా, ఎంతో కాలం నుంచి పువ్వులతో, పండ్లతో, పక్షులతో కలకలలాడుతున్న ఈ వనాన్ని నాశనం చేసిన దురాచారుడవు నువ్వు. ఇక నీకు నూకలు చెల్లినట్లే అని అంటూ తన బ్రహ్మదండము చేతిలో పట్టుకుని నిలబడ్డారు. అప్పుడు విశ్వామిత్రుడు అగ్నేయాస్త్రాన్ని సంధించి నిలబడు, నిలబడు అని వశిష్ఠుడిని హెచ్చరించారు. అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు యమదండంలా ఉన్న తన బ్రహ్మదండాన్ని పైకెత్తి కోపంతో, ఓ క్షత్రియాధమా, గాధి కుమారుడా, ఇదిగో ఇక్కడే ఉన్నాను. నీ బలం ఎంతో చూపించు. నీ శస్త్రగర్వాన్ని ఇప్పుడే అణచివేస్తాను. నా బ్రహ్మబలం చూడు అని గర్జించారు. విశ్వామిత్రుడు ప్రయోగించిన మంటలతో నిండిన ఆ అగ్నేయాస్త్రం వశిష్ఠుడి బ్రహ్మదండం యొక్క మహాప్రభావం ముందు నిస్తేజమయ్యింది. ఇది చూసి కోపంతో నిండిన విశ్వామిత్రుడు వెంటనే వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, పాశుపతం, ఇషీకాస్త్రం ప్రయోగించారు. అక్కడితో ఆగకుండా మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభనము, మాదనము, సంతాపనము, విలాపనము, శోషణము, దారణము, వజ్రాస్త్రము, బ్రహ్మపాసము, కాలపాసము, వరుణపాసము, పైనాకము, క్రౌంచము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, మథనము, హయశిరము అనే అనేక అస్త్రాలను ప్రయోగించారు. బ్రహ్మతేజస్సుతో నిండిన వశిష్ఠ మహర్షి ఆ అస్త్రాలన్నింటినీ అద్భుతమైన రీతిలో తన బ్రహ్మదండంతో కబళించివేశారు. ఆ అస్త్రాలన్నీ వమ్మైపోగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క భయంకరమైన ప్రభావం చూడగా అగ్ని మొదలైన దేవతలు, గంధర్వులు, నాగులు మొదలైనవారు భయభ్రాంతులయ్యారు. ఓ రామా, వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండముతో భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నిర్వీర్యం చేశారు. బ్రహ్మాస్త్రాన్ని కబలించిన ఆ వశిష్ఠుడి యొక్క భయంకరమైన రూపం చూడటానికి శక్యం కానిదిగా ఉంది. కేవలం స్మరించుకున్నా భయాన్ని కలిగించే ఆయన రూపం 3 లోకాలను మూర్ఛపోయేలా చేస్తోంది. మహాపరాక్రమశాలి అయిన వశిష్ఠుడి వెంట్రుకల నుండి కూడా అగ్నిశిఖలు బయటకు వచ్చాయి. వశిష్ఠుడు చేపట్టిన ఆ బ్రహ్మదండం మంటలు కక్కుతూ ఎవడిగండంలా ప్రకాశించింది.